రాబోయే 3 రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు మధ్యాహ్నం తర్వాత చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. రాత్రి సమయంలో కంటిన్యూగా కురుస్తున్న వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోతోంది. రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశించడంతో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఎగువ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. 1,00,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో అప్రమత్తమైన అధికారులు 12 గేట్లను ఎత్తి 82,000 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. మరోవైపు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో వానలు పడతాయన్నారు ఐఎండీ అధికారులు. గతేడాది కంటే ఈసారి మే నెలలో అత్యధిక వర్షాలు కురుస్తాయంటున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 8 నుంచి 10 డిగ్రీలు తగ్గుతాయంటున్నారు వెదర్ ఆఫీసర్ ధర్మరాజు. నైరుతి రుతుపవనాలు అనేవి కొనసాగిన 2-3-4 రోజులు కూడా విస్తారంగా ఎక్కువ వర్షాలు అనేవి విస్తారంగా కురిశాయి. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే సుమారు 2 చోట్ల మనకి భారీ వర్షాలు అనేవి కూడా నమోదవడం చూడొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాద్లో 7 సెంటీమీటర్లు, అలాగే నిజామాబాద్లో 7 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా ఒక చోట మాత్రం 6 సెంటీమీటర్ల వరకు కూడా వికారాబాద్లో వర్షపాతం అనేది నమోదైంది. 2 చోట్ల మాత్రం 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. రానున్న 2 రోజులు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరించింది వాతావరణ శాఖ. నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లను జారీ చేసింది. జూన్ 2న రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది వాతావరణ శాఖ. మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. బాలాసోర్కు 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ల మధ్య తీరం దాటనుందని తెలిపింది. ఈ వాయుగుండం తుఫానుగా మారే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. వాతావరణ సూచనలు అలా ఉంటే పలుచోట్ల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం తడిసిపోతోంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తరలించాలంటున్నారు రైతులు.